నమస్తే, నేను సిరి. గో బ్యాక్ హిందూస్ అంటూ అమెరికాలో అయితే దాడులు చేస్తున్నారు. 10 రోజుల వ్యవధిలోనే 2 సార్లు అయితే అక్కడ హిందువుల మీద దాడికి పాల్పడ్డారు. అసలు హిందువుల మీద దాడికి గల కారణాలు ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే అమెరికాలో గో బ్యాక్ హిందూస్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ హిందువుల మీద దాడికి యత్నిస్తున్నారు. 10 రోజుల వ్యవధిలోనే 2 సార్లు దాడులు అయితే చేశారు. ఎందుకు మరి అక్కడ సడన్ గా ఇది స్టార్ట్ అయింది? ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మతం, ప్రాంతం, కులం ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్, సున్నితమైనటువంటి అంశాలు. సరే, కులానికి సంబంధించి ఒక భారతదేశంలో తప్ప మిగతా చోట్ల పెద్దగా ఏమీ అంత ఉండదు. కుల వ్యవస్థ, కులానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఒక భారతదేశంలోనే నడుస్తుంటాయి. మతానికి సంబంధించినటువంటి అంశం ప్రపంచవ్యాప్తంగా ఉంది, సున్నితమైనటువంటి అంశం. ఒక దేశంలో మతానికి సంబంధించినటువంటి అంశం వివాదాస్పదం అయితే అది ప్రపంచం మొత్తానికి చుట్టుకుంటుంది. దాని యొక్క పరిణామాలు అక్కడ కూడా కనిపిస్తుంటాయి. రీసెంట్గా మనం చూస్తే కనుక సిక్కులకు సంబంధించిన ఇష్యూలో కెనడాలో జరిగినాయి. సిక్కులకు సంబంధించి కెనడాలో మనం దాడులు చూసాం. దాని మీద భారత ప్రభుత్వం, కెనడా ప్రభుత్వం రెండు లాస్ట్కి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో లేగినటువంటి లడ్డూలో కల్తీ విషయం, నూనె కల్తీ విషయం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడు. అక్కడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ వస్తూ ఉంటారు. అక్కడ ప్లస్ హిందువులు ఎక్కువ వస్తుంటారు. కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఇక్కడ ఏదో ఒక ఘర్షణ జరుగుతుంది క్రైస్తవులకి హిందువులకు మధ్య అనేటువంటి ఒక ఒపీనియన్ పాశ్చాత్య దేశాల్లోకి వెళ్ళిపోయింది. ఒకనొక సమయంలో ఒబామా వచ్చినప్పుడు, తొలిసారిగా మోడీ ప్రధాని అయినప్పుడు ఇక్కడ అసహనం అనేదాన్ని కూడా ఆయన ఇండియా పర్యటన ముగించుకొని వెళ్ళిన తర్వాత ట్వీట్ చేయడం జరిగింది ఒబామా. తర్వాత ట్రంప్ కూడా మాట్లాడారు. అనేక మంది మాట్లాడుతున్నారు భారతదేశంలో మత సామరస్యం అనేది లేకుండా ఉంది అనేది. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు సంబంధించి మతానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రస్తావించారు. బహుశా దాని కారణంగానే ఇప్పుడు తలెత్తినటువంటి లడ్డు వివాదం, లడ్డుకు సంబంధించినటువంటి నెయ్యి కల్తీ సంబంధించినటువంటి అంశం, క్రైస్తవులకి హిందువులకు మధ్య ఒక యుద్ధం ఏదో జరుగుతుంది భారతదేశంలో అనేటువంటి ఒక సంకేతాలు కొన్ని వెళ్ళి ఉండవచ్చు. దాని పర్యవసానంగానే అమెరికాలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి. అది కూడా ఎప్పుడు జరిగినాయి? ఈ 10 రోజుల టెన్యూర్లోనే హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఎక్కడ జరిగినాయి? కాలిఫోర్నియాలో జరిగినాయి. కాలిఫోర్నియాలో ఎక్కువ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. ప్లస్ దాడులలో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి, కాలిఫోర్నియాలో ఉన్నాయి, న్యూజెర్సీలో ఉన్నాయి, న్యూయార్క్లో ఉన్నాయి, ఇవన్నీ చాలా చోట్ల ఉన్నాయి హిందూ టెంపుల్స్. ఆ టెంపుల్స్ మీద లాస్ట్ 10 డేస్ నుంచి 2 సార్లు దేవాలయాల మీద దాడులు జరిగినాయి. దాంతోపాటు నినాదాలు, హిందూ గో బ్యాక్, హిందువులు గో బ్యాక్ అని చెప్పి నినాదాలు రాశారు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల యొక్క రిఫ్లెక్షన్ అమెరికాలో కనిపించింది. ఎందుకు కనిపించింది అక్కడ అని అంటే, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ విభాగం ఉంది. ఎన్ఆర్ఐ డాక్టర్ లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి టీమ్స్, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మాఫియా అన్నాడు ఆయన. నేను ఆ మాట అనడానికి కొంచెం సందేహించడం కదా, ఆయన చెప్పింది అయితే మాఫియా అన్నాడు. సో ఆ మాఫియా అనేది 26 దేశాల్లో ఉన్నాయి, 26 దేశాలతో లింకప్ అయింది ఆ మాఫియా. కాబట్టి ఆ మాఫియా ద్వారా ఏదైనా చేయించగలడు అతను అని చెప్పారు. అది కనుక నిజమైతే ఇప్పుడు అదే మాఫియా ఇప్పుడు అమెరికాలో ఈ హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తున్నారా, హిందువులు గో బ్యాక్ అనేటువంటి నినాదం చేస్తున్నారా అనేది కూడా అనుమానం వస్తుంది. సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ గత 10 రోజుల నుంచి ఏం చేస్తున్నాడో మనం చూస్తున్నాం. క్రిస్టియన్స్ వర్సెస్ హిందువులు అన్నట్టుగా ఇష్యూని డైవర్ట్ చేశారు. ప్లస్ దాన్ని ఒక ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకు కాకుండా దాన్ని దేశవ్యాప్తంగా దాన్ని మెల్ట్ చేశారు. ఎలా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, సిజేఐకి ఇద్దరికి లెటర్లు రాశారు. ఏం రాశారు లెటర్లు?
భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు సిఫారసు చేసినటువంటి వాళ్ళు కూడా కమిటీలో ఉన్నారు. సో కాబట్టి ఈ నెయ్యి కల్తీకి సంబంధించి ఏదైనా జరిగితే వాళ్ళతో కూడా ప్రమేయం ఉంది అని, అంటే దీన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళాడు ఈ ఇష్యూని. ఇదేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో కనుసన్నల్లో నడిచేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేది. దీన్ని దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి ఇష్యూగా దీన్ని కన్వర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడి నుంచి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూగా దాన్ని చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పుడు అమెరికాలో దాడులు జరుగుతున్నాయి హిందూ దేవాలయాల మీద. ఇంతకాలం లేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి హిందూ దేవాలయాల మీద దాడులు అంటే ఎన్ఆర్ఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం చేస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 26 దేశాల్లో క్రిస్టియన్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఇప్పుడు ఉంది. ఎందుకే అసలు అమెరికాలో ఏ ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు జరిగింది అనేది రిపోర్ట్ అయ్యింది న్యూస్ పరంగా కూడా. కాలిఫోర్నియాలో ఒక హిందూ దేవాలయం మీద గుర్తు తెలియనటువంటి వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు మనకు కనుక ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో గుర్తు తెలియనటువంటి వాళ్ళు రథాన్ని తగలబెట్టారు కదా, అలాగే అమెరికాలో ఉండేటువంటి హిందూ దేవాలయం అది కూడా కాలిఫోర్నియాలో ఉండే దేవాలయాల మీద దాడి చేశారు. ఇక్కడ శాక్రమెంటోలో ఉన్నటువంటి బాబ్స్ శ్రీ స్వామి నారాయణ మందిర్ పైన, ఇది ఈ శ్రీ స్వామినారాయణ మందిరం అంటే బహుశా నేను అనుకోవడం నార్త్ ఇండియన్స్కి సంబంధించిన దేవాలయం. హిందువులు వెళ్ళిపోవాలి అంటూ నినాదాలు రాశారంట అక్కడ ఆ దేవాలయం మీద. హిందువులు వెళ్ళిపోయండి, గో బ్యాక్ ఇండియన్స్, గో బ్యాక్ ఇండియన్ హిందువులు అని చెప్పి రాశారంట. ఇక్కడ నినాదాలు రాసి విధ్వంసం సృష్టించిందంట అక్కడ వాళ్ళు గుర్తున్నటువంటి వాళ్ళు విధ్వంసం సృష్టించి హిందువులు గో బ్యాక్ అని చెప్పి రాసి వాళ్ళు వెళ్ళారు అక్కడి నుంచి అని చెప్పి రాశారు. అక్కడేమో కాలిఫోర్నియాలో, సో ఇక్కడేమో శాక్రమెంటోలో. ఈ రెండు కూడా 10 రోజుల వ్యవధిలోనే జరిగాయి. అంటే హిందువులకు వ్యతిరేకంగా దాడులు జరగడం అనేది 10 రోజుల్లో ఇది రెండోసారి అయ్యిందని చెప్పి బాబ్స్ ప్రజా వ్యవహారాల విభాగం, అక్కడ ఉండేటువంటి ప్రజా వ్యవహారాల విభాగం గుర్తించింది. ఈ నెల 17న స్వామినారాయణ మందిర్ న్యూయార్క్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన తర్వాత ఈ బాబ్స్ ప్రజా వ్యవహారాల సంస్థ చాలా సీరియస్గా తీసుకుందంట. అక్కడ ఉండేటువంటి సిస్టమ్ చాలా సీరియస్గా ఉంటుంది. వాళ్ళని పట్టేస్తారు, ఇక్కడలాగా వదిలిపెట్టరు. ఇక్కడలాగా దాడులు ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా తెలియదు. ఆయన హయాంలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులకి బట్ అక్కడ పట్టేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే అసలు అక్కడ ఎవరు చేశారు, ఇంతకుముందు ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది, అది కూడా ఈ 10 రోజుల వ్యవధిలో. ఈ 10 రోజుల్లో జరుగుతుంది ఏంది, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నెయ్యి పంది కొవ్వు జంతువుల కొవ్వుతోటి ఇచ్చారు అనేది కదా. ఆ ఇష్యూ మీద రకరకాలుగా జరుగుతుంది. దీంట్లో తెలియాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ విభాగం అక్కడ చేశారా, క్రియేట్ చేశారా, లేదంటే అక్కడ ఎవరైనా హిందూ వ్యతిరేక శక్తులు ఉన్నాయా అనేది తేలాలి. సో అది తేలేంత వరకు కూడా ఇప్పుడు వాళ్ళు బాబ్స్ ప్రజా వ్యవహారాల విభాగం ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. వాళ్ళు అరెస్ట్ చేసి క్లారిటీ ఇచ్చేంత వరకు కూడా ఇలాంటి అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి.